హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ సాధన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చెట్టు ఆవాసం, ఇల్లు ఆవాసం, తోట అద్భుత ప్రదేశం, మొక్కకు సంబంధించినటువంటి వేర్లు, కాండము, పత్రాల యొక్క రూపాంతరాలు, వలస అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, జవాబులు, వాటికి సంబంధించినటువంటి వివరణలను గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రశ్నలు మీరు గమనించినప్పుడు ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలా కాదా అనేటువంటి సందేహం కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పాఠం మొత్తం సిసి మోడల్లో ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు చెట్టుకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు ఇవ్వలేదు. చెట్టులో ఏ ఏ భాగాలు ఉంటాయి, ఏ ఏ భాగాల్లో ఏ ఏ జీవులు నివసిస్తున్నాయి అనేటువంటి అంశాలను పూర్తిగా ఇవ్వలేదు. దీన్ని ఏ విధంగా ఇచ్చాడు అంటే టెక్స్ట్ బుక్లో 54వ పేజీలో టేబుల్ 2 ఇచ్చాడు. టేబుల్ 2లో చెట్టులో ఉన్నటువంటి భాగాలు, ఆ భాగాల్లో నివసించేటువంటి వివిధ జీవులను సేకరించండి అని ఇవ్వడం జరిగింది. వీలైతే పైన ఒక బొమ్మ ఇచ్చాము, ఆ బొమ్మ సహాయంతో ఈ అంశాలన్నింటినీ పూర్తి చేయండి అని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సిసి మోడల్లో పూర్తిగా ఇవ్వరు. ఈ విధంగా పూర్తిగా ఇవ్వనటువంటి అంశాలను కూడా మనం పూర్తిగా సేకరించి వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఇల్లు ఆవాసంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో ఏ ఏ జీవులు ఉన్నాయి అనేటువంటి వాటిని గుర్తించండి అనేటువంటి ప్రశ్న మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పులస చేపకు సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తిగా ఇవ్వలేదు. పులస చేప గురించి మీకు తెలుసా, పులస చేపకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించండి అని మాత్రం టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి పులస చేపకు సంబంధించినటువంటి వాటిని మనం సేకరించాలి కదా, కాబట్టి సేకరించి వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రశ్నలను హయ్యర్ స్టడీస్, హయ్యర్ క్లాసుల్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రిలేటెడ్ అంశాలకు సంబంధించి కూడా ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తిగా చూడండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే పైన అలా ప్రశ్నలు మాత్రమే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా చూస్తే మేము కష్టపడి మీరు ఈ పాఠం గురించి అవగాహన చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో చేశాం. కాబట్టి మేము ఏ ఉద్దేశంతో అయితే వీడియో చేశామో ఆ ఉద్దేశం అనేది నెరవేరదు. కాబట్టి పైన మాత్రం చూడొద్దు, పూర్తిగా ఈ వీడియోను చూడండి, ఈ ప్రశ్నలను అన్నిటినీ చూడండి. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలంటే ఓపిక ఉండాలి. ఓపిక చేసుకొని మొత్తం ఈ వీడియోను కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే కనుక ఈ పాఠానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం అవగాహన చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీలైతే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియో బాగుందా లేదా, లేకుంటే ఈ వీడియోలో ఏదైనా మార్పులు చేసుకోవాలా, ఈ వీడియోలో పలానా ప్రశ్న తప్పుగా ఉంది అనేటువంటి అంశాలను మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే మేము సంతోషిస్తాం. అదేవిధంగా వీడియోను చూస్తూ ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ను స్కిప్ చేయకుండా చూడండి. అడ్వర్టైజ్మెంట్స్ను స్కిప్ చేయకుండా చూస్తే మాకు కొంత ప్రతిఫలం వస్తుంది. కష్టపడి పనిచేసినందుకు గాను ఈ అడ్వర్టైజ్మెంట్స్ను స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోను మొత్తం చూస్తారని, ఈ పాఠానికి సంబంధించి పూర్తి అవగాహనను మీరు చేసుకుంటారని, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు వాటిని అటెంప్ట్ చేసి మంచి మార్కులు తెచ్చుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. నెక్స్ట్ మనం ఇప్పుడు చెట్టు ఆవాసం గురించి తెలుసుకుందాం. చెట్టు మీద కూడా అనేక జీవులు నివసిస్తూ ఉంటాయి కాబట్టి చెట్టును కూడా ఒక మంచి ఆవాసంగా మనం పేర్కొనవచ్చు. ఈ చెట్టు అనేది నీటి ఆవాసం కాదు, భౌమ ఆవాసం కాదు, ఇతర ఆవాసాల కిందికి వస్తుంది. చెట్టు ఆవాసం అనేది దేని కిందికి వస్తుంది, భౌమ ఆవాసమా, నీటి ఆవాసమా, లేకుంటే ఇతర ఆవాసం కిందికి వస్తుంది అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు ఈ చెట్టు అనేది ఇతర ఆవాసం కిందికి వస్తుంది. ఇక్కడ చెట్టును 4 భాగాలుగా విభజించవచ్చు. చెట్టు యొక్క ఆవాసంలో 4 భాగాలు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆధార భాగము, బేస్ భాగం అంటున్నాము. రెండవది కాండ భాగము. మూడవది చెట్టు యొక్క కొమ్మల భాగము, బ్రాంచెస్ అంటున్నాము. 4వ భాగము ఆకుల మధ్య భాగం. బాగా గుర్తుంచుకోవాలి, చెట్టు ఆవాసంలో 4 భాగాలు ఉన్నాయి. ఒకటోది ఆధార భాగం. ఆధార భాగం అంటే ఏంటి, చెట్టుకు నేలకు ఈ భాగం, చెట్టు కాండం ఉంది కదా, కింది భాగం నేలను తాకేటువంటి భాగాన్ని ఏమంటున్నాము, ఆధార భాగము, బేస్ పార్ట్ అంటున్నాము. చెట్టు యొక్క ఆధార భాగము. కాండ భాగం అంటే, కాండం అంటే బ్రాంచెస్ లేనటువంటి కాండం భాగాన్ని ఏమంటున్నాం, కాండ భాగము, ట్రంక్ రీజియన్ అంటున్నాం. అదేవిధంగా మూడవది చెట్టు కొమ్మల భాగము, బ్రాంచెస్. కాండానికి ఎక్కడైతే
ఈ బ్రాంచెస్ వస్తాయో ఆ భాగాన్ని ఏమంటున్నామంటే చెట్టు కొమ్మల భాగము, బ్రాంచెస్ భాగం అంటున్నాం. అదేవిధంగా 4వ భాగం ఏంటి? ఆకుల మధ్య భాగము. మొట్టమొదట మనం ఇప్పుడు చెట్టు యొక్క ఆధార భాగం బేస్ రీజియన్ గురించి తెలుసుకుందాం. చెట్టు యొక్క ఆధార భాగం అంటే ఏంటి? కాండము నేలను తాకేటువంటి భాగము. ఇక్కడ నేల భాగం ఎక్కువగా వస్తుంది. కాండము నేలను తాకేటువంటి భాగాన్ని ఆధార భాగము లేదా బేస్ రీజియన్ అని అంటాం. ఈ ఆధార భాగంలో తడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఈ ఆధార భాగంలో ఎలాంటి జీవులు నివసిస్తూ ఉంటాయి అంటే వానపాములు తడిగా ఉన్నటువంటి నేలలో బొరియలు చేసుకొని నివసిస్తూ ఉంటాయి. చెట్టు యొక్క ఆధార భాగంలో ఈ వానపాములు ఎక్కువగా ఉంటాయి. చీమలు, చెదలు, నాచు మొక్కలు, తడిగా ఉంటుంది కాబట్టి నాచు మొక్కలు అంటే ఇవి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నాచు మొక్కలు ఎక్కువగా ఉంటాయి. సాలెపురుగులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి మనం బాగా పరిశీలించినట్లయితే ఈ జీవులు మనకు బాగా గుర్తుంటాయి. వానపాములు, చీమలు, చెదలు, నాచు మొక్కలు, సాలెపురుగులు అనేవి ఆధార భాగంలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కాండ భాగం, ట్రంక్ రీజియన్లో ఎలాంటి జీవులు ఉంటాయి? కాండ భాగం అంటే ఏంటి అంటే నేల భాగం నుంచి బ్రాంచెస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో, నేల భాగానికి ఆధార భాగానికి బ్రాంచెస్ స్టార్ట్ అయ్యేటువంటి భాగానికి ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి దాన్ని కాండ భాగం అంటాం. ఈ కాండ భాగాన్ని బాగా పరిశీలించినట్టయితే ఎలాంటి జీవులు ఉంటాయి, ఎలాంటి జీవులు నివసిస్తున్నాయి ఇక్కడ అంటే చీమలు, కందిరీగలు, వ్యాస్ప్స్ అంటాం. కందిరీగలు, వ్యాస్ప్స్, ఈగలు, పాములు, లక్క కీటకము, బూజులు, ఫంగస్ ఇవన్నీ కాండ భాగంలో నివసిస్తూ ఉన్నాయి. ఈ కాండ భాగాన్ని పరిశీలించండి. ఇక్కడ కాండ భాగం ఆధార భాగంలో ఈ 2 భాగాల్లో చీమలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. కందిరీగలు, వ్యాస్ప్స్, ఈగలు అంటే సాధారణంగా తిరుగుతున్నటువంటి ఈగలు, పాములు, అప్పుడప్పుడు పాములు వస్తుంటాయి. లక్క కీటకం, కాండం భాగంలోనే నల్లగా బంక పెట్టినటువంటి లక్క కీటకాలు ఉంటాయి. బూజులు, ఫంగస్లు, నల్లగా ఉన్నటువంటి బూజులు ఉంటాయి. ఇవన్నీ కాండ భాగంలో నివసించేటువంటి జీవులు. కొమ్మల భాగం బ్రాంచెస్ భాగంలో ఎలాంటి జీవులు ఉంటాయంటే కోతులు, ఉడతలు, స్క్విరల్స్, పాములు, పక్షులు. కొమ్మల భాగంలో బ్రాంచెస్ భాగంలో బాగా గుర్తుపెట్టుకోండి. కోతులు, ఉడతలు, పాములు, పక్షులు అనేటివి ఈ కొమ్మల ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి. ఆకుల యొక్క మధ్య భాగము, లీవ్స్, ఇన్ బిట్వీన్ ద లీవ్స్ ఎలాంటి జీవులు నివసిస్తూ ఉంటాయి అంటే గొంగలి పురుగులు, కీటకాల యొక్క లార్వాలు, చీడ పురుగులు, ఫంగస్, తేనెటీగలు, పక్షులు. ఈ పక్షులు అనేటివి కొమ్మల మీద ఉంటాయి. అదేవిధంగా ఆకుల మధ్య భాగంలో కూడా ఉంటాయి. ఇలాంటి కాంట్రవర్సీ జీవులను అడగరు, ఎందుకంటే ఈ పక్షులు అనేవి కొమ్మల మీద ఉంటాయి, కాండ భాగంలో ఉంటాయి. అదేవిధంగా ఆకుల మధ్య భాగంలో ఉంటాయి. ఆకుల మధ్య భాగంలో ముఖ్యంగా ఉండేటువంటి జీవులు బాగా గుర్తుంచుకోవాలి. గొంగలి పురుగులు. ఈ గొంగలి పురుగులు గుడ్లు పెట్టుకొని ఆకుల మీద నివసిస్తూ ఉంటాయి. అదేవిధంగా కీటకాలకు సంబంధించినటువంటి లార్వాలు, చీడ పురుగులు అంటే ఈ పెస్ట్స్ అంటాం. పెస్ట్ అనేటివి ఆకుల పైన ఉంటాయి, ఆకుల లోపల కూడా ఈ చీడ పురుగులు ఉంటాయి. పెస్ట్స్ అనేటివి ఫంగస్లు. అదేవిధంగా తేనెటీగలు, ముఖ్యంగా తేనెటీగలు ఆకుల మధ్య భాగంలో తేనె తెట్టను బీహైవ్ను పెట్టుకొని నివసిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆకుల మధ్య భాగంలో నివసించేటువంటి జీవులు ఏవి? గొంగలి పురుగులు, కీటకాల యొక్క లార్వాలు, చీడ పురుగులు, ఫంగస్, తేనెటీగలు, పక్షులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇల్లు, ఆవాసం అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మానవుడు నివసించే దానికోసం నిర్మించుకున్నటువంటి ఆవాసాన్ని ఇల్లు అని అంటున్నాం. ఈ ఇల్లు ఆవాసాన్ని మానవుడు భూమి మీద నిర్మించాడు కాబట్టి ఈ ఇల్లు ఆవాసం అనేది భౌమ ఆవాసం కిందికి వస్తుంది. ఇల్లు ఆవాసం అనేది ఏ ఆవాసం కిందికి వస్తుంది అంటే భౌమ ఆవాసం కిందికి వస్తుంది. మానవుడు నివసించే దానికోసం నిర్మించుకున్నటువంటి ఆవాసాన్ని ఇల్లు ఆవాసం అని అంటున్నాము. ఈ ఇల్లు ఆవాసంలో ముఖ్యంగా 5 భాగాలను మనం గుర్తించవచ్చు. అవేంటంటే చూడండి, ఇంటి యొక్క తోట భాగం, ఇంటి యొక్క గోడల భాగం, ఇంటి యొక్క పైకప్పు భాగం, ఇంటి యొక్క లోపలి భాగం, ఇంటి యొక్క వెంటిలేటర్ భాగం. మొట్టమొదట ఇంటి యొక్క తోట భాగం. ఇంటి యొక్క తోట భాగం అంటే ఇంటి చుట్టూ, ఇంటి వెనక అనేక చెట్లను పెంచుతూ ఉంటారు. దీన్ని ఇంటి యొక్క తోట భాగం అని అంటున్నాం. ఇంటి యొక్క తోటలో రకరకాల చెట్లు ఉంటాయి. నీడనిచ్చేటువంటి చెట్లు,
పండ్ల చెట్లు, అదేవిధంగా పూల మొక్కలు, రకరకాలైనటువంటి చెట్లను పెంచుతూ ఉన్నాం. ఈ చెట్ల మీద నివసించేటువంటి జీవులు కూడా ఉన్నాయి. చెట్లు ఉన్నాయి, ఈ చెట్ల మీద నివసించేటువంటి జీవులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏ చెట్లను పెంచుతూ ఉన్నారు అంటే వేప, కానుగ, పూల మొక్కలు, అరటి, కొబ్బరి మొక్కలు, ఈ విధంగా రకరకాలైనటువంటి చెట్లను పెంచుతూ ఉన్నాం. పూల మొక్కల్లో మల్లె మొక్కలు, అదేవిధంగా రోజా పూల మొక్కలు, రకరకాలైనటువంటి పూల మొక్కలను పెంచుతూ ఉన్నాం. ఈ విధంగా ఇంటి తోట భాగంలో రకరకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల మీద పెరిగేటువంటి జంతువులు కూడా ఉన్నాయి. కోతులు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి జీవులు కూడా నివసిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇంటి యొక్క పైకప్పు భాగం. ఇంటి యొక్క పైకప్పు భాగం అంటే ఇంటి పైన కప్పినటువంటి పైకప్పు. ఈ పైకప్పు అనేది ఆర్సీసీది అయినా కావచ్చు, మట్టి పైకప్పు అయినా కావచ్చు, లేకుంటే గుడిసెల్లో అయితే గడ్డితో కప్పినటువంటి పైకప్పు ఉంటుంది. ఈ పైకప్పు భాగంలో ఎలాంటి జీవులు నివసిస్తూ ఉన్నాయంటే బల్లులు, సాలెపురుగులు, చీమలు, బూజులు నివసిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంటి యొక్క గోడల భాగం. ఇంట్లో గదులు ఉంటాయి. ఈ గదులకు సంబంధించి 4 గోడలు ఉంటాయి. ఇంటి యొక్క గోడల మీద ఎలాంటి జీవులు నివసిస్తూ ఉన్నాయంటే బల్లులు, సాలెపురుగులు, చీమలు. ఇంటి యొక్క పైకప్పు భాగంలో ఎలాంటి జీవులు నివసిస్తున్నాయో అదేవిధంగా ఇంటి యొక్క గోడల భాగంలో కూడా అదే రకమైనటువంటి జీవులు నివసిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంటి యొక్క లోపలి భాగం. ఇంటి యొక్క లోపలి భాగం అనేది గదులుగా విభజించబడింది. వంట గది, అదేవిధంగా లివింగ్ రూమ్, రకరకాలైనటువంటి గదులు ఉన్నాయి. ఇక్కడ వంట గదిలో కొన్ని రకాలైనటువంటి జీవులు నివసిస్తూ ఉన్నాయి. బొద్దింకలు. అదేవిధంగా ఇంటి యొక్క నేల భాగంలో ఎలకలు నివసిస్తున్నాయి. ఎలకలు, బొద్దింకలు, అదేవిధంగా ఇంటి లోపల ఈగలు, దోమలు అనేవి సర్వసాధారణంగా నివసిస్తూ ఉంటాయి. ఇంటి యొక్క లోపలి భాగంలో నివసించేటువంటి జీవులు ఏవి అంటే ఎలకలు, బొద్దింకలు, ఈగలు, దోమలు అనేటువంటివి నివసిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇంటి యొక్క వెంటిలేటర్ భాగము. ఇంట్లో ఉన్నటువంటి వేడి గాలి బయటికి వెళ్ళేదానికోసం ఇంటి వెంటిలేటర్లను నిర్మించడం జరిగింది. ఈ ఇంటి యొక్క వెంటిలేటర్ భాగంలో ఎలకలు నివసిస్తున్నాయి. అదేవిధంగా పక్షులు గూళ్ళను కట్టుకొని నిర్మిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు తోట అద్భుత ప్రదేశం అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. తోట అంటే ఏంటి? వివిధ రకాలైనటువంటి మొక్కలను పెంచేటువంటి ప్రాంతాన్ని తోట అంటున్నాం. ఉదాహరణకు పండ్ల మొక్కలను పెంచితే దాన్ని పండ్ల తోట అంటాం. అదేవిధంగా పూల మొక్కలను పెంచితే పూల తోట అంటున్నాం. తోట అంటే ఏంటి? వివిధ రకాలైనటువంటి మొక్కలను పెంచేటువంటి ప్రాంతాన్ని తోట అని అంటున్నాము. ఈ తోట అనేది అద్భుతమైనటువంటి ప్రదేశం. ఎందుకంటే రకరకాలైనటువంటి చెట్లు పెరుగుతాయి. నీడనిచ్చేటువంటి చెట్లు, అదేవిధంగా పండ్లనిచ్చేటువంటి చెట్లు, పూల మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. ఈ చెట్ల మీద రకరకాలైనటువంటి జీవులు కూడా నివసిస్తూ ఉన్నాయి. ఈ విధంగా రకరకాలైనటువంటి చెట్లు, ఈ చెట్ల మీద నివసించేటువంటి జీవులు ఉన్నాయి. కాబట్టి ఈ తోటలో జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అనేది ఉట్టిపడుతూ ఉంది. జీవ వైవిధ్యం అంటే ఏంటి అంటే రకరకాలైనటువంటి జాతులకు సంబంధించినటువంటి జీవులు, మొక్కలు, జంతువులు ఒకే చోట నివసిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో జీవ వైవిధ్యం ఉంది అని అంటున్నాం. జీవ వైవిధ్యం ఉంది కాబట్టి తోట అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు. ఈ జీవ వైవిధ్యం వల్ల ఏం లభ్యమవుతుంది అంటే ఆహారం లభ్యమవుతుంది. అంటే స్వయం సమృద్ధి, ఆహారం యొక్క స్వయం సమృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ కూడా మంచి గాలి, మంచి ఆక్సిజన్ అనేది లభిస్తుంది. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ తోటలో రకరకాలైనటువంటి చెట్లు ఉంటాయి కాబట్టి ఈ తోట భాగం అనేది చల్లగా ఉంటుంది. కాబట్టి తోటను ఒక అద్భుత ప్రదేశంగా వర్ణించవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు మొక్కలు, రకాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. మొక్కలను మనం 3 రకాలుగా విభజించవచ్చు. అవేంటంటే నేల మొక్కలు, టెరెస్ట్రియల్ ప్లాంట్స్, నీటి మొక్కలు, ఆక్వాటిక్ ప్లాంట్స్, ఎడారి మొక్కలు, జీరోఫైట్స్. ఈ విధంగా 3 రకాలుగా విభజించవచ్చు. నేల మొక్కలు అంటే భూమి మీద పెరిగేటువంటి మొక్కలను నేల మొక్కలు, టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అని అంటాం. నీటి మొక్కలు అంటే నీటిలో పెరిగేటువంటి మొక్కలు. నీటిలో పెరిగేటువంటి తామర, అదేవిధంగా అంతర తామర, బుడగ తామర, హైడ్రిల్లా, వాలిస్నేరియా, ఈ విధంగా నీటిలో పెరిగేటువంటి మొక్కలను నీటి మొక్కలు, ఆక్వాటిక్ ప్లాంట్స్ అని అంటాము. ఎడారి మొక్కలు అంటే ఎడారుల్లో పెరిగేటువంటి మొక్కలను ఎడారి మొక్కలు అని అంటున్నాము. ఈ ఎడారి మొక్కలు ఆస్పరాగస్, కలబంద, అలోవెరా అంటున్నాం కదా, కలబంద అనేది, ఆస్పరాగస్ అనేది ఇవి ఎడారి మొక్కలకు ఉదాహరణ. నేల మొక్కలు, టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే రకరకాలు ఉన్నాయి. చింత, మామిడి, నేరేడు, రకరకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి. ఈ విధంగా మొక్కలను 3 రకాలుగా విభజించవచ్చు. నేల మొక్కలు, టెరెస్ట్రియల్ ప్లాంట్స్, నీటి మొక్కలు, ఆక్వాటిక్ ప్లాంట్స్, ఎడారి మొక్కలు, జీరోఫైట్స్.
ఈ మొక్కలు అవి నివసించేటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి, నీటి యొక్క లభ్యతను బట్టి వాటి కాండము, పత్రాలు, వేర్లలో రకరకాలైనటువంటి రూపాంతరాలను ఏర్పరచుకున్నాయి. వీటినే మాడిఫికేషన్స్ అని అంటున్నాము. ఈ రూపాంతరాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఎడారి మొక్కల్లో కాండం చూసినట్టయితే ఎడారి మొక్కల్లో కాండము పొట్టిగా ఉంటుంది, రసభరితంగా ఉంటుంది. ఈ కాండం లోపల జిగటగా ఉన్నటువంటి పదార్థం ఉంటుంది. ఇది నీటిని నిల్వ చేస్తుంది. ఇక్కడ అలోవెరా ఉంది కదా, కలబంద. ఈ కలబంద యొక్క కాండాన్ని ఏమంటామంటే ఫిల్లోడ్ అంటాము. ఇది కూడా రసభరితంగా ఉంటుంది. దీన్ని ఫిల్లోడ్ అంటాము. ఈ విధంగా ఎడారి మొక్కల్లో కాండం ఏ విధంగా ఉంటుంది? పొట్టిగా ఉంటుంది, రసభరితంగా ఉంటుంది. ఇక్కడ కలబందలో ఫిల్లోడ్ అనేటువంటి భాగంగా కాండం మార్పు చెంది ఉంటుంది, రసభరితంగా ఉంటుంది. అలోవెరా, కలబంద ఉంది కదా, ఈ కలబందలో కాండం అనేది రసభరితంగా పొట్టిగా ఉంటుంది. దీన్ని ఫిల్లోడ్ అంటాం. ఈ విధంగా ఎడారి మొక్కల్లో కాండం ఏ విధంగా ఉంటుంది? పొట్టిగా ఉంటుంది, రసభరితంగా ఉంటుంది. అలోవెరా, కలబందలో ఫిల్లోడ్ అనేటువంటి భాగంగా రూపాంతరం చెంది ఉంది. ఎడారి మొక్కల్లో పత్రాలు ఏ విధంగా ఉంటాయి అంటే, పత్రాలు క్షీణించిపోయి ఉంటాయి. పొలుసుల మాదిరిగా కానీ, ముళ్ళు మాదిరిగా కానీ, కంటకాల మాదిరిగా కానీ ఉంటాయి. ఈ పత్రాల యొక్క పై భాగాన మైనం చేత కప్పబడి ఉంటాయి. ఎడారిలో నీళ్లు చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ నీటి యొక్క నష్టాన్ని నివారించే దానికోసం పత్రాల యొక్క పై భాగాన మైనం చేత కప్పబడి ఉంటాయి. వేర్లు, ఎడారి మొక్కల్లో వేర్లు ఏ విధంగా ఉన్నాయంటే పొడవుగా లోతుగా చొచ్చుకొని పోయి ఉంటాయి. వేర్లు పొడవుగా లోతుగా చొచ్చుకొని పోయి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, భౌమ మొక్కలు అంటే నేల మీద నివసించేటువంటి మొక్కలు. టెరెస్ట్రియల్ ప్లాంట్స్లో కాండం ఏ విధంగా ఉంటుంది? నేల మీద నివసించేటువంటి మొక్కలను మనం గమనించే ఉంటాం. వాటి యొక్క కాండం ఏ విధంగా ఉంటుందంటే బలంగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, ఎక్కువ శాఖలను కలిగి ఉంటుంది. బాగా గమనించండి, బలంగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, ఎక్కువ శాఖలను కలిగి ఉంటుంది. ఇక్కడ నేల మీద నివసించేటువంటి మొక్కల్లో పత్రాలు ఏ విధంగా ఉంటాయి? పత్రాలు అనేవి వెడల్పుగా ఉంటాయి, విప్పారి ఉంటాయి. పత్ర రంధ్రాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. పత్రాలు, ఆకులు ఏ విధంగా ఉంటాయి అంటే నేల మీద నివసించేటువంటి మొక్కల్లో ఆకులు వెడల్పుగా ఉంటాయి, విప్పారి ఉంటాయి. ఇక్కడ వేర్లు ఏ విధంగా ఉంటాయంటే ఈ వేర్లు లోతుగా చొచ్చుకొని పోయి ఉంటాయి. నేల మీద నివసించేటువంటి మొక్కల్లో వేర్లు లోతుగా చొచ్చుకొని పోయి ఉంటాయి. నెక్స్ట్ నీటి మొక్కలు. ఈ నీటి మొక్కల్లో చూసినట్టయితే కాండం ఏ విధంగా ఉంటుంది? కాండం అనేది బలహీనంగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. ఈ కాండం తేలుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కాండంలో గాలి గదులు ఉంటాయి. నీటిలో తేలాలి కాబట్టి ఈ కాండం బలహీనంగా ఉంటుంది, గాలి గదులను కలిగి నీటిలో తేలుతూ ఉంటుంది. అదేవిధంగా నీటి మొక్కల్లో పత్రాలు చూసినట్టయితే పత్రాలు చాలా వరకు క్షీణించి ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి. ఈ పత్రాలు పొడవుగా ఉంటాయి. ఒక్కొక్కసారి పత్రాలు అస్సలు ఉండవు. నీటి మొక్కల్లో పత్రాలు క్షీణించిపోయి ఉంటాయి. ఎందుకంటే ఈ మొక్కలు నీటిలోనే ఉన్నాయి కాబట్టి నీటిని నియంత్రణ చేసేటువంటి పత్రాలు అవసరం లేదు కాబట్టి ఈ పత్రాలు అనేవి చిన్నవిగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి, పొలుసుల మాదిరిగా ఉంటాయి, క్షీణించిపోయి ఉంటాయి. చాలా నీటి మొక్కల్లో పత్రాలు అనేవి అస్సలు ఉండవు. వేర్లను గమనించినట్టయితే నీటి మొక్కల్లో వేర్లు కూడా చాలా వరకు క్షీణించిపోయి ఉంటాయి. చాలా మొక్కల్లో వేర్లు ఉండవు. ఎందుకంటే నీటిని పీల్చుకునేటువంటి అవసరం లేదు, వేర్ల యొక్క అవసరం లేదు కాబట్టి వేర్లు నీటి మొక్కల్లో చాలా వరకు క్షీణించిపోయి ఉంటాయి. పిస్టియా, ఐకార్నియా అనేటువంటి మొక్కలు ఉన్నాయి. అంతర తామర, బుడగ తామర. ఈ మొక్కల్లో పత్రాలు పైభాగాన తేలుతూ ఉంటే వేర్లు దేనికి ఉపయోగపడతాయి అంటే బ్యాలెన్స్ కోసం ఉపయోగపడతాయి. బ్యాలెన్స్ కోసం ఉపయోగపడతాయి కాబట్టి వీటిని సంతులన వేర్లు, బ్యాలెన్సింగ్ రూట్స్ అని అంటాం. పిస్టియా, ఐకార్నియా అనేటువంటి మొక్కలు సంతులన వేర్లు ఉంటాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు వలస, మైగ్రేషన్ అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. వలస అంటే ఏంటి? జీవులు ఆహారం కోసం కానీ, రక్షణ కోసం కానీ, సంతానోత్పత్తి కోసం కానీ ఒక ప్రాంతం నుంచి మరి ఒక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలస అని అంటున్నాం. ఈ ప్రాంతంలో ఆహార కొరత ఏర్పడింది అనుకోండి, వేరే ప్రాంతానికి వలస వెళ్తాయి. అదేవిధంగా ఒక జీవికి సంబంధించి ఈ ప్రాంతంలో ఆవాసం నాశనం అయింది అనుకోండి, వేరే ప్రాంతానికి వలస వెళ్తాయి. అదేవిధంగా సంతానోత్పత్తి కోసం ముఖ్యంగా సంతానోత్పత్తి కోసం నదుల నుంచి సముద్రాల్లోకి, సముద్రాల్లో నుండి నదుల్లోకి వలస వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా కొలనులో నుండి ఒడ్డుకు కొన్ని జీవులు సంతానోత్పత్తి కోసం వలస వెళ్తూ ఉన్నాయి. ఈ విధంగా జీవులు ఆహారం కోసం, రక్షణ కోసం, సంతానోత్పత్తి కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలస అని అంటున్నాము. ఇక్కడ 6వ తరగతి టెక్స్ట్ బుక్లో రకరకాలైనటువంటి వలస జీవులను గురించి వివరించడం జరిగింది.
ఉదాహరణకు పెలికాన్ బర్డ్స్ అక్టోబరు మార్చి నెలల్లో వలస వస్తున్నాయి. ఎక్కడికి వలస వస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు పులికాట్ సరస్సుకు వలస వస్తున్నాయి. ఇవి ఎందుకు వలస వస్తున్నాయి అంటే వేడి నుంచి కాపాడుకునే దానికోసం. పెలికాన్ బర్డ్స్ అక్టోబర్ మార్చి నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొల్లేరు పులికాట్ సరస్సుకు వలస వస్తున్నాయి. ఎందుకు వలస వస్తున్నాయి అంటే వేడి నుంచి కాపాడుకునే దానికోసం వలస వస్తున్నాయి. అదేవిధంగా బట్టమేక పక్షులు ఎక్కడికి వలస వస్తున్నాయి అంటే కర్నూలు జిల్లాకు వలస వస్తున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్టమేక పక్షులు ఎక్కడికి వలస వస్తున్నాయి అంటే కర్నూలు జిల్లాకు వలస వస్తున్నాయి. నెక్స్ట్ చూడండి ఈ తాబేళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వస్తున్నాయి అంటే పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖపట్నం తీర ప్రాంతానికి వలస వస్తున్నాయి. ఎందుకు వలస వస్తున్నాయి అంటే సంతానోత్పత్తి కోసం. సంతానోత్పత్తి జరుపుకునే దానికోసం పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖపట్నం తీర ప్రాంతానికి తాబేళ్ళు వలస వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి పులుస చేప. ఈ పులుస చేప యొక్క శాస్త్రీయ నామం ఏంటి? హిల్సా ఇలీషా అంటున్నాం. ఈ హిల్సా ఇలీషా అనేటువంటి చేప అనాడ్రోమస్ వలసను చూపిస్తూ ఉంది. నీటిలో చూపించేటువంటి వలసలు రెండు రకాలు, అనాడ్రోమస్ వలసలు, కెటాడ్రోమస్ వలసలు. అనాడ్రోమస్ వలస అంటే ఏంటి? సముద్రంలో నుంచి మంచినీటిలోకి వలస పోవడాన్ని అనాడ్రోమస్ వలస అంటున్నాం. కెటాడ్రోమస్ వలస అంటే ఏంటి? మంచినీరు అంటే నదుల్లో నుంచి సముద్రాల్లోకి వలస పోవడాన్ని కెటాడ్రోమస్ వలస అని అంటున్నాం. ఇక్కడ పులుస చేప అనేది బంగాళాఖాతం నుంచి గోదావరి నదిలోకి వలసపోతుంది. అంటే ఉప్పు నీటిలో నుంచి మంచి నీటిలోకి వలసపోతూ ఉంది. దీన్ని ఏమంటున్నాము? అనాడ్రోమస్ వలస అని అంటున్నాము. ఈ పులుస చేప అనేది ఏ నెలల్లో నదిలోకి వస్తుంది? గోదావరి నదిలోకి ఏ నెలల్లో వస్తుంది అంటే జూన్ ఆగస్టు నెలల్లో గోదావరి నదిలోకి వస్తుంది. తిరిగి సముద్రంలోకి ఎప్పుడు పోతుంది అంటే అక్టోబర్ నెల. బాగా గుర్తుపెట్టుకోవాలి. జూన్ ఆగస్టు నెలల్లో గోదావరి నదిలోకి వస్తుంది. అదేవిధంగా తిరిగి సముద్రంలోకి ఎప్పుడు పోతుంది అంటే అక్టోబర్ నెలలో పోతుంది. ఈ పులుస చేప హిల్సా ఇలీషా అనేటువంటి చేప ఎందుకు వలసపోతూ ఉంది అంటే సంతానోత్పత్తి కోసం. అక్కడ ఉప్పు నీటిలో గుడ్లు పెడితే గుడ్లు పాడైపోతాయి. సంతానోత్పత్తి కోసం అని చెప్పేసి ఉప్పు నీటిలో నుంచి మంచి నీటిలోకి వలస వస్తుంది. కాబట్టి దీన్ని అనాడ్రోమస్ వలస అంటున్నాము. అనాడ్రోమస్ వలసను ఈ పులస చేప ఎందుకు చూపిస్తూ ఉంది అంటే సంతానోత్పత్తి కోసము. చెట్టు అనేది ఎలాంటి ఆవాసం? చెట్టు అనేది ఇతర ఆవాసాల కిందికి వస్తుంది. భౌమ ఆవాసం కాదు, నీటి ఆవాసం కాదు. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చెట్టు ఆధార భాగంలో బొరియలు చేసుకొని నివసించేటువంటి జీవి. ఇక్కడ చెట్టు ఆధార భాగంలో బొరియలు చేసుకొని నివసించేటువంటి పాములు, చీమలు, అదేవిధంగా వానపాములు. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, చెట్టు ఆధార భాగంలో గూళ్ళు చేసుకొని నివసించేటువంటి జీవి. ఇక్కడ చెట్టు ఆధార భాగంలో గూళ్ళు చేసుకొని నివసించేటువంటి జీవులు సాలెపురుగులు, అదేవిధంగా చెదలు మట్టి గూళ్ళ నిర్మించుకుంటాయి. సాలెపురుగులు తన లాలాజలం నుండి దారాల ద్వారా కొన్ని గూళ్ళను నిర్మిస్తాయి. ఈ విధంగా చెట్టు ఆధార భాగంలో గూళ్ళను చేసుకొని నివసించేటువంటి జీవులు ఏవి అంటే ఏ అండ్ బి, సాలెపురుగులు, చెదలు వస్తాయి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చెట్టు ఆధార భాగంలో కాండ భాగంలో ఉమ్మడిగా నివసించేటువంటి జీవులు ఏవి అంటే పైవెన్ని. చీమలు, చెదలు, సాలెపురుగులు పైవెన్ని ఆధార భాగంలో నివసిస్తూ ఉంటాయి. అదేవిధంగా కాండ భాగంలో కూడా నివసిస్తూ ఉంటాయి. కాబట్టి ఆధార భాగంలో కాండ భాగంలో ఉమ్మడిగా నివసించేటువంటి జీవులు ఏవి అంటే పైవెన్ని. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో చెట్టు కాండ భాగంలో నివసించేటువంటి జీవులు ఏవి? చెట్టు యొక్క కాండం భాగంలో నివసించేటువంటి జీవులు ఏవి అంటే కందిరీగలు, లక్క కీటకము, బూజులు. కాబట్టి పైవెన్ని అనేది డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనం చెట్టు దగ్గరికి వెళ్ళి బాగా పరిశీలించాలి. లక్క కీటకం నల్లగా బంక పెట్టి ఉంటుంది. అదేవిధంగా కందిరీగలు కూడా ఉంటాయి. బూజులు కూడా తెల్లని బూజులు, నల్లని బూజులు కూడా ఉంటాయి. కాబట్టి చెట్టు యొక్క కాండ భాగంలో నివసించేటువంటి జీవులు ఏవి అంటే పైవెన్ని. క్రింది వాటిలో చెట్టు కొమ్మల భాగంలో నివసించేటువంటి జీవులు ఏవి అంటే చెట్టు కొమ్మల భాగంలో కోతులు, ఉడతలు, పక్షులు పైవన్నీ నివసిస్తాయి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో చెట్టు ఆకుల మధ్య భాగంలో నివసించేటువంటి జీవులు ఏవి?
చెట్టు యొక్క ఆకుల మధ్య భాగంలో అంటే ఆకుల మధ్య భాగంలో నివసించేటువంటి చూడండి గొంగలి పురుగులు, కీటకాల యొక్క లార్వాలు, తేనెటీగలు, పక్షులు. కాబట్టి పైవన్నీ దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో చెట్టు ఆకుల లోపల భాగంలో నివసించేటువంటి జీవులు ఏవి? ఇంతకుముందు ఏమని ప్రశ్న అడిగాము? ఆకుల మధ్య భాగంలో ఉండేవి. ఇప్పుడు చెట్టు ఆకుల లోపల ఉండేటువంటి జీవులు ఏవి అంటే చీడ పురుగులు, బూజులు, బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ చెట్టు ఆకుల లోపల ఉంటాయి. ఆకుల లోపల ఉండి ఇవి తెగుళ్లను కలగజేస్తాయి. కాబట్టి దీనికి పైవన్నీ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇల్లు ఆవాసం అనేది ఏ రకానికి చెందినది అంటే భౌమ ఆవాసం. మానవుడు భూమి మీద ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఇల్లు అనేది భౌమ ఆవాసానికి చెందుతుంది. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇల్లు ఆవాసంలో ఇంటితో సంబంధం లేని భాగం ఏది? ఇంటి ఆవాసం మనం చూస్తూ ఉంటాము. ఇంటితో సంబంధం లేనటువంటి భాగం ఏది అంటే ఇల్లు యొక్క తోట భాగం, ఇంటి యొక్క గోడల భాగం, ఇంటి యొక్క పైకప్పు భాగం, ఇంటి యొక్క వెంటిలేటర్ల భాగం ఇవన్నీ ఇంటికి సంబంధించినవి అయితే ఇంటితో సంబంధం లేనిది ఏది అంటే ఇల్లు యొక్క తోట భాగం. ఇల్లు ఆవాసంలో ఇంటితో సంబంధం లేని జీవులు ఏవి? ఇంటితో సంబంధం లేనటువంటి జీవులు ఏవి అంటే పైవన్నీ సాలెపురుగులు, బల్లులు, చీమలు, బొద్దింకలు, ఎలకలు. మన ఇంట్లో రకరకాలైనటువంటి పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటాం. పిల్లులు, అదేవిధంగా కుక్కలను పెంచుకుంటూ ఉంటాం, చిలకలను పెంచుకుంటూ ఉంటాం. అయితే ఇంటితో సంబంధం లేనటువంటి జీవులు ఏవి అంటే సాలెపురుగులు, బల్లులు, చీమలు, బొద్దింకలు, ఎలకలు. వీటిని మనం పెంచుకోం. కాబట్టి ఇంటితో సంబంధం లేని జీవులు ఏవి అంటే పైవన్నీ. ఇంటి యొక్క ఆవాసంలో ఇంటిలో పెంచుకునేటువంటి మొక్కలు ఏవి అంటే మనీ ప్లాంటు, క్రోటాన్స్. ఇక్కడ మల్లె చెట్టు, రోజా చెట్టు, కానుగ, కొబ్బరి, అరటి, మామిడి ఇవన్నీ ఇంటి బయట పెంచుకునేవి. ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కలు ఏవి అంటే మనీ ప్లాంటు, క్రోటాన్స్. తోట ఎలాంటి ఆవాసం? తోట అనేది భౌమ ఆవాసం. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ఆవాసాలు ఇవన్నీ అడవి ఆవాసాలు, చిట్టడవి ఆవాసాలు, చిత్తడి ఆవాసాలు. కాబట్టి తోట కూడా భూమి మీద ఉంది కాబట్టి ఇది భౌమ ఆవాసం. చాలామంది అడవి ఆవాసం అని కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అడవి ఆవాసం కాదు, తోట అనేది భౌమ ఆవాసం. తోట అద్భుత ఆవాసం అనడానికి ప్రధాన కారణం ఏంటి? తోట అనేది అద్భుత ఆవాసం అనేదానికి ప్రధాన కారణం ఏంటి అంటే జీవ వైవిధ్యము. ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, మంచి గాలి ఉంటుంది. అయితే జీవ వైవిధ్యం అనేది ప్రధానమైనటువంటి కారణం. జీవ వైవిధ్యం ఉంది కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి తోట అనేది అద్భుత ఆవాసం అనడానికి ప్రధాన కారణం ఏంటి అంటే జీవ వైవిధ్యం. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నీటి మొక్క కాండం లక్షణాలు ఏవి? నీటి మొక్క కాండానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే నీటి మొక్క కాండం అనేది బలహీనంగా, తేలికగా ఉంటుంది. ఇక్కడ పొట్టిగా, రసభరితంగా ఉండేవి ఏవి? ఎడారి మొక్కల కాండాలు. పొడవుగా, బలంగా ఉండేవి ఏవి అంటే నేల మీద పెరిగేటువంటి చెట్లు. ఇక్కడ నీటి మొక్క కాండం లక్షణాలు ఏవి అంటే బలహీనంగా, తేలికగా ఉంటాయి. ఇంటి లోపల రెక్కలు కలిగి సాధారణంగా జీవించేవి ఏవి? ఇంటి లోపల రెక్కలు కలిగినటువంటి జీవులు సాధారణంగా జీవించేటివి ఏవి అంటే ఈగలు, దోమలు, బొద్దింకలు. ప్రభాసము, పిల్లోడు కాండం కలిగినటువంటి మొక్క ఏది అంటే కలబంద, అలోవెరా. ఇంతకుముందే మనం చర్చించడం జరిగింది. ప్రభాసం అంటాం దీన్నే, పిల్లోడు అంటాము. రసభరితమైనటువంటి కాండం ఉంటుంది, ఇది కలబందలో ఉంటుంది. ఎడారి మొక్కల ఆకులు ఎలా రూపాంతరం చెంది ఉంటాయి? ఎడారి మొక్కల ఆకులు ఏ విధంగా రూపాంతరం చెంది ఉంటాయి అంటే పైవన్నీ పొలుసులు, ముళ్ళు కలిగి మైనంతో కప్పబడి ఉంటాయి, కంటకాలను కలిగి ఉంటాయి. కాబట్టి దీనికి డి పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నేల మొక్కల ఆకులు ఎలా రూపాంతరం చెంది ఉంటాయి అంటే వెడల్పుగా విప్పారి ఉంటాయి. ఇక్కడ చిన్నవిగా, పొడవుగా, కేశాల్లాగా క్షీణించి ఉండేవి ఏవి అంటే నీటి మొక్కల ఆకులు. ముళ్ళు కలిగి మైనంతో కప్పబడి ఉండేవి ఏవి అంటే ఎడారి మొక్కలు. ఇక్కడ నేల మొక్కల ఆకులు ఎలా ఉంటాయి? వెడల్పుగా విప్పారి ఉంటాయి. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నీటి మొక్కల ఆకులు ఎలా రూపాంతరం చెంది ఉంటాయి? నీటి మొక్కల ఆకులు ఏ విధంగా ఉంటాయంటే చిన్నవిగా, పొడవుగా, కేశాల మాదిరిగా క్షీణించిపోయి ఉంటాయి. ఎందుకంటే నీటి నియంత్రణ చేసేటువంటి అవసరం లేదు కాబట్టి నీటి మొక్కల ఆకులు చిన్నవిగా, పొడవుగా, కేశాలలాగా క్షీణించిపోయి ఉంటాయి. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
నీటి మొక్కల వేర్లు నీటిని పీల్చుకునే అవసరం లేదు కాబట్టి ఏ విధంగా రూపాంతరం చెంది ఉంటాయంటే క్షీణించిపోయి ఉంటాయి, సంతులన వేర్ల మాదిరిగా ఉంటాయి. ఇక్కడ పొడవుగా లోతుగా భూమి లోపలికి చొచ్చుకొని పోయి ఉండేటువంటి వేర్లు ఏ మొక్కల్లో ఉంటాయి అంటే నేల మొక్కలు, ఎడారి మొక్కల్లో ఉంటాయి. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సంతులన వేర్లు కలిగినటువంటి మొక్కలు ఏవి అంటే పిస్టియా, ఐకార్నియా. వీటిని అంతర తామర, బుడగ తామర అంటున్నాం. హైడ్రిల్లాలో అసలు వేర్లు ఉండవు, వాలిస్నేరియాలో వేర్లు క్షీణించిపోయి ఉంటాయి. సంతులన వేర్లు ఏ మొక్కలో ఉంటాయి అంటే పిస్టియా, ఐకార్నియా అనేటువంటి మొక్కల్లో ఉంటాయి. జీవులు వలసను ఎందుకు చూపుతాయి? జీవులు వలసను ఎందుకు చూపుతాయి అంటే ఈ పై కారణాలన్నిటి వల్ల ఆహారము, అదేవిధంగా రక్షణ, వేడి, చలి నుండి కాపాడుకోవడానికి, సంతానోత్పత్తి కోసం కూడా వలస చూపుతాయి. కాబట్టి జీవులు వలసను ఎందుకు చూపుతాయి అంటే పై కారణాలన్నీ వస్తాయి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పులస చేప ఇల్సా ఇలీషా ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతాలకు వలస వస్తుంది? పులస చేప శాస్త్రీయ నామము హిల్సా ఇలీషా. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతాలకు వలస వస్తుంది అంటే గోదావరి నదిలోని అంతర్వేది ప్రాంతానికి వలస వస్తుంది. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పులస చేప ఏ నెలల్లో గోదావరి నదిలోకి వలస వస్తాయి అంటే జూను, ఆగస్టు నెలల్లో. జూన్, ఆగస్టు నెలల్లో పులస చేప గోదావరి నదిలోకి వలస వస్తుంది. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. సముద్రంలోకి ఎప్పుడు వెళ్తుంది అంటే అక్టోబర్ నెలలో. పులస చేప సముద్రంలోకి అక్టోబర్ నెలలో వెళ్తే గోదావరి నదిలోకి ఎప్పుడు వస్తుంది అంటే జూన్, ఆగస్టు నెలలో వస్తుంది. పులస చేప ఏ నెలల్లో సముద్రంలోనికి వలస వెళ్తాయి అంటే అక్టోబర్ నెల. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పులస చేప సముద్రపు వలస ఏ రకానికి చెందినది అంటే అనాడ్రోమస్ వలసకు చెందినది. అనాడ్రోమస్ వలస అంటే ఏంటి? సముద్రాల్లో నుంచి నదుల్లోకి వలస రావడాన్ని అనాడ్రోమస్ వలస అంటున్నాం. కెటాడ్రోమస్ వలస అంటే ఏంటి? నదుల్లో నుంచి సముద్రాల్లోకి వలస వెళ్ళడాన్ని కెటాడ్రోమస్ వలస అని అంటున్నాం. ఈల్ చేప అనేది కెటాడ్రోమస్ వలసను చూపిస్తుంది. ఇక్కడ అనాడ్రోమస్ వలసను ఏది చూపిస్తుంది అంటే పులస చేప చూపిస్తుంది. పెలికాన్ ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు, పులికాట్ సరస్సుల్లోకి వలసకు కారణమేంటి? వేడి నుంచి కాపాడుకునే దానికోసం. పెలికాన్ బర్డ్ అనేది ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు, పులికాట్ సరస్సులోకి వలస వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే వేడి నుంచి కాపాడుకునే దానికోసం. పెలికాన్ ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు, పులికాట్ సరస్సుల్లోకి ఏ నెలలో వలస వస్తుంది అంటే అక్టోబర్, మార్చి నెల. బాగా గుర్తుపెట్టుకోవాలి. పెలికాన్ బర్డ్ అనేది ఆంధ్రప్రదేశ్లోకి ఎప్పుడు వలస వస్తుంది అంటే అక్టోబర్, మార్చి నెలల్లో వలస వస్తుంది. బట్టమేక పక్షి ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికి వలస వస్తుంది అంటే కర్నూలు ప్రాంతానికి. బట్టమేక పక్షి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోనికి వలస వస్తుంది. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. బట్టమేక పిట్ట ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ప్రాంతానికి వలస ఎందుకు వస్తుంది అంటే సంతానోత్పత్తి కోసం. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. తాబేళ్లు విశాఖ తీర ప్రాంతానికి ఎందుకు వలస వస్తాయి అంటే సంతానోత్పత్తి కోసం. తాబేళ్లు ఒరిస్సా, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం నుంచి విశాఖ తీర ప్రాంతానికి వలస వస్తాయి. ఎందుకు వలస వస్తాయి అంటే సంతానోత్పత్తి కోసం. తాబేళ్లు ఎక్కడ నుండి విశాఖ తీర ప్రాంతానికి వలస వస్తాయి అంటే పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీరం నుండి. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. చిత్తడి నేల ఆవాసం అనేది, చిత్తడి నేల ఆవాసం ఏ రకమైనది అంటే జల ఆవాసం. నీటికి సంబంధించినటువంటి ఆవాసంగానే చిత్తడి నేల ఆవాసాన్ని పరిగణిస్తారు. ఎందుకంటే ఈ నేల అనేది నీటితో కప్పబడి ఉంటుంది కాబట్టి, నీరు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిత్తడి నేల ఆవాసాన్ని జల ఆవాసంగా పరిగణిస్తారు. ఒక జీవికి హాని చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకే హాని జరుగుతుంది. ఏ విధంగా అంటే పామును చంపామనుకోండి, ఈ పాములను చంపడం వల్ల ఎలకల జనాభా పెరుగుతుంది. ఎలకల జనాభా పెరగడం వల్ల అవి మన పంటను నాశనం చేస్తాయి. అంటే ఒక పామును చంపడం వల్ల ఏం జరిగింది? మనకే హాని జరుగుతుంది. ఒక జీవికి హాని చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకే హాని జరుగుతుంది. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో సరైనటువంటి జతను గుర్తించండి అంటే పైవన్నీ సరైనవే. ఏ విధంగా అంటే తెలంగాణలో ద్రాక్ష తోటలు ఎక్కువగా పెరుగుతాయి. కోస్తా ప్రాంతంలో మ్యాంగ్రూవ్ అడవులు పెరుగుతాయి, మడ అడవులు అంటాం వీటినే. రాయలసీమ ప్రాంతంలో బ్రహ్మజముడు, తుమ్మ వంటి ముళ్ళ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది అంటే పైవన్నీ సరైనవే.
మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.